ఒక వ్యక్తిని నమ్మాలంటే వారిలో ఈ 4 విషయాలు తప్పకుండా చూడాలి అని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రం ద్వారా బోధించారు. జీవితంలో నాకు ఎవరు వద్దు, ఎవరితో సంబంధం అవసరం లేదు అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఎవరితో ఏ అవసరం వస్తుందో చెప్పలేము. అలాగని అందరినీ నమ్ముతూ అందరితో సంబంధాలను కొనసాగించడం కూడా మంచిది కాదు. సమాజంలో కలిసి జీవిస్తున్నప్పుడు అందరితో సత్సంబంధాలను కలిగి ఉండటం మంచిదే, కానీ మంచిగా మాట్లాడేవారందరూ మంచివారు అనుకోవడం, వారిని గుడ్డిగా నమ్మడం చెయ్యకూడదు అని ఇక్కడ అర్థం. ఆచార్య చాణక్యుడు ఈ 4 సంబంధాల గురించి సవివరంగా వివరించాడు. మానవ జీవితంలో సంబంధాల ఆవశ్యకతను నొక్కి చెప్పాడు. మీరు ఎంత కష్టపడి ఎదిగినా మీ చుట్టూ ఉండేవారు నమ్మకమైన వారు లేకపోతే అది మీ జీవితాన్ని పాతాళానికి నెట్టేస్తుందని చాణక్యనీతి చెప్తుంది. మనుషులపై నమ్మకాన్ని ఏర్పరచుకోవడానికి, అర్థవంతమైన సంబంధాలను పెంపొందించడానికి ముందు వారు ఎలాంటివారో తెలుసుకోవాలి. ఆ వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకునే ముందు వారిని క్షుణ్ణంగా అంచనా వేయడమనేది ఎంతో ముఖ్యమని చాణక్యుడు తన నీతిశాస్త్రం ద్వారా వివరించారు. ఒకరిపై మన నమ్మకాన్ని ఉంచే ముందు లేదా సంబంధంలోకి ప్రవేశించే ముందు ఈ 4 విషయాలను పరిగణించాలని చాణక్యుడు సలహా ఇచ్చారు. మనిషిలో చూడాల్సిన ఆ 4 విషయాలేంటో తెలుసుకుందాం. మొదటిది వారి నిస్వార్థతను అంచనా వేయడం. చాణక్యుడు నీతిశాస్త్రం ప్రకారం ఎవరితో అయినా స్నేహాన్ని ఏర్పరచుకునేటప్పుడు వారి నిస్వార్థతను అంచనా వేయాలి అని చెప్పారు. ఆ వ్యక్తి త్యాగమనే సద్గుణాన్ని కలిగి ఉన్నాడో లేదో చూడాలి. చాణక్య నీతిశాస్త్రం ప్రకారం నిస్వార్థతను ప్రదర్శించేవారు నమ్మదగిన మనుషులు అని చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తులు ఇతరుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతరుల ఆనందం కోసం ఇష్టపూర్వకంగా త్యాగాలు చేస్తారు. అటువంటి వ్యక్తులతో స్నేహాన్ని పెంపొందించుకోవడం ద్వారా జీవితంలో ఎదురయ్యే కష్టాల్లో మనకు సహాయం అందుతుంది. 2. వారి మనస్తత్వాన్ని అంచనా వేయడం. మంచి స్వభావం ఉన్న వ్యక్తులతో స్నేహం చేయాలని చాణక్యుడు చెప్పడం జరిగింది. ఇతరులపై పగ, ప్రతీకారాలు పెంచుకుని ఇతరులను సర్వనాశనం చేయాలని నిరంతరం ఎవరైతే ఆలోచనలు చేస్తారో అటువంటి వారిని ఎప్పటికీ నమ్మకూడదు. ఇతరుల మేలు కోరేవారు, మంచి మనసున్న వ్యక్తులతో అనుబంధం ఏర్పరచుకోవాలి. ఇతరుల కీడు కోరేవారిని నమ్మడం వల్ల ఏదో ఒకరోజు వారు మీ నమ్మకాన్ని కూడా వమ్ము చేస్తారని చాణక్యనీతి చెప్తుంది. నమ్మకమైన సంబంధాలను ఏర్పరచుకోవడంలో ఈ అంశం ఎంతో ముఖ్యమైనది. 3వది వారి లక్షణాలను పరిశీలించండి. కోపం, స్వార్థం, అహంకారం, సోమరితనం, మోసం వంటి ప్రతికూల లక్షణాలు ఉన్నవారిని ఎప్పటికీ నమ్మకూడదు. ఈ లక్షణాలు లేని వ్యక్తులు నమ్మదగినవారు. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని ఎప్పటికీ మోసం చెయ్యరు, ద్రోహం చెయ్యరు. మంచి లక్షణాలున్నవారు మీ జీవితంలోని సంతోషాలు, బాధలు రెండింటినీ సమానంగా పంచుకుంటారు. కాబట్టి ఒకరి పాత్రను అంచనా వేసేటప్పుడు ఈ లక్షణాలను పరిగణలోకి తీసుకోవడం అనేది ఎంతో ముఖ్యం. ఎందుకంటే అవి నమ్మకమైన, శాశ్వతమైన సంబంధానికి పునాదిగా ఉంటాయని చాణక్య నీతిశాస్త్రం చెప్తుంది. 4వది వారు చేసే పనులను గమనించండి. ఒక మనిషిని నిజంగా అర్థం చేసుకోవడానికి వారు చేసే పనులపై శ్రద్ధ వహించాలి. పదే పదే తప్పులు చేసే వ్యక్తుల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పదే పదే తప్పులు చేసేవారు కొంతకాలం మంచిగా నటిస్తారు. తమదేం తప్పులేనట్టుగా అమాయకంగా వ్యవహరిస్తారు. కానీ సమయం వచ్చినప్పుడు నిజస్వరూపం బయటపెడతారు. వారు మీ నమ్మకాన్ని వమ్ము చేసే అవకాశం ఉంది. కాబట్టి మంచి పనులు, మంచి ఆలోచనలు చేసేవారిని వెతకండి. ఎవరైతే పని మీద శ్రద్ధ ప్రదర్శిస్తారో, అలాగే జాలి, కరుణ ఉన్నవారితో మాత్రమే స్నేహం, అనుబంధాలు ఏర్పరచుకోవాలని చాణక్య నీతిశాస్త్రం చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more interesting videos, please like and subscribe our channel.